ముఖ్యమంత్రి ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు. చూడరు మీరు. కేసీఆర్ 70 ఏళ్ల కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఒర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే, బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే, కానీ ఒక్క మాట చెప్పాలి మీకు. బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు. వాడేమో కూడా నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇవ్వాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు.